మనం బిడ్డల్ని కష్టపడి పెంచుతాము. కష్టపడి పెంచి, కష్టపడి చదివించి, వాళ్ళని ఉద్యోగస్తుల్ని చేయాలని ఎంతో ఆశ పెట్టుకొని అయితే మనం పెంచుతాం కదా! కానీ వాళ్ళకి ఉద్యోగం రాకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం చూసి ఆనందించగలమా? మనమైతే అసలు వాళ్ళని అలా చూస్తూ మనం ఉండగలమా? ఉండలేం కదా! వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది ప్రయోజకులైన బిడ్డలు ఏం చేస్తారంటే, మీరు మాకేం చేశారు? మీరు మాకేమన్నా చేశారా అసల చిన్నప్పటి నుంచి? కొంతమంది అయితే అసలు మమ్మల్ని పెంచేయలేదంటారు. వాళ్ళే పెరిగామని చెప్తారు. అది ఎలా సాధ్యమండి? వాళ్ళే పెరిగారు, మేమే పెరిగాము, మీరేం మమ్మల్ని పెంచలేదు అని అనే బిడ్డలు చాలామంది అయితే ఉన్నారండి. చేతులు ఎత్తేస్తారనమాట. వాళ్ళు ఒక ప్రయోజకులైన తర్వాత, వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత, మీరు మాకేమీ చేయలేదు కాబట్టి మేము మీకేమీ చేయము అని చెప్పి చేతులు ఇచ్చేసే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఎన్నో ఆశలు పెంచుకొని ఎంతో ప్రేమతో, ఏ తల్లిదండ్రులు అయినా సరే ప్రేమతోనే పెంచుతారండి బిడ్డల్ని. ప్రేమిస్తారు, బిడ్డల్ని ప్రేమించే పెంచుతారు. కానీ వీళ్ళు లాస్ట్కి ఏం చేస్తారంటే, మీరు మాకు ఏమీ చేయలేదని తల్లిదండ్రులకే వంకలు పెట్టి వాళ్ళని అవాయిడ్ చేసి బిడ్డలు, అటువంటి బిడ్డలు అయితే చాలామంది ఉన్నారండి. అటు బిడ్డలకు నేను చెప్పేది ఒకటేనండి, బిడ్డల్ని కష్టపడి అయితే పెంచుతాము, వాళ్ళ మీద ఆశలు అయితే పెట్టుకుంటామండి. మీరు ఏదో పెట్టాలి మాకు, మేమేం తినాలి అని కాదు, ప్రేమ అనేది ఒకటైతే కోరుకుంటారండి ఎవరైనా సరే. అది అది కూడా ఇవ్వటానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. మాట్లాడటానికే చాలా కష్టపడిపోతూ ఉంటారు. మేము ఎందుకు మాట్లాడాలి, మమ్మల్ని అయితే వాళ్ళు ఏం చూడలేదు కాబట్టి మేము ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో అని చెప్పి వాళ్ళకి వంకలు పెట్టుకుంటూ జీవించే బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ తల్లిదండ్రిని అర్థం చేసుకోండి. ఏ తల్లిదండ్రి అయినా సరే బిడ్డల మీద కోరుకునేది మీరు ఏదో పెట్టాలి, డబ్బులు పెట్టాలి అని కాదు, ప్రేమ కోరుకుంటారు. ఆ ప్రేమను కూడా మీరు ఇవ్వకుండా మీ స్వార్థాన్ని మీరు చూసుకున్నప్పుడు మీరు బిడ్డలు ఎలా అవుతారు? మీకు బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీకు అర్థమవుతుంది బాధ అంటే ఏంటి అని. ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు ప్రేమించడం అయితే నేర్చుకోండి. ప్రతి ఒక్క బిడ్డ, అందరూ అలా ఉంటారని నేను అంటలేదండి. కొంతమంది అయితే ఇటువంటి బిడ్డలు అయితే ఉన్నారు. ఇక రాబో తరాల్లో కూడా ఇంకా భయంకరంగా ఉంటారు కూడా.